ఓం శ్రీ శ్రీహాసిని దేవతాయన యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సమంజలు తెలియజేస్తున్నానండి. ఈరోజు కబుర్లు చెప్పడానికి కాదు, ఓన్లీ చీరలు చూపించడానికే మీ ముందుకు వచ్చింది రాదమ్మ. ఎవరో పెట్టారు, నవ్వు మార్చు అని పెట్టారండి. స్టార్టింగే మనసు పాడు చేసుకోకూడదు, కానీ నవ్వు మార్చడం ఏంటో నాకు అర్థం కాలేదు. మన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ బై బర్త్ డిసైడ్ అయిపోతాయి. బహుశా మరి ఆవిడ మనసు మార్చుకుంటే అది కొంచెం అసహ్యంగా ఉందేమో, ఆవిడ మనసు మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పి తెలియచేయాలనిపించింది. నేను కల వచ్చింది నాకు, కబుర్లు చెప్పనంటూ కబుర్లు చెప్తున్నాను. నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను. నన్ను చూసి భయపడే వాళ్ళంతా ఇలా వచ్చేస్తుంది, ఇలా చూస్తున్నారు. ఏంటి కళ అనుకున్నా. ఇవాళ యూట్యూబ్లో ఇలాంటి కామెంట్స్ వింటే నేను రెస్పాండ్ అయిపోతున్నాను ఫాస్ట్గా. ఎవరో ఒక అమ్మాయి కుక్కలు మొరుగుతున్నాయి అని పెట్టింది. నాకు ఎంత ధైర్యంగా పెట్టింది ఈ అమ్మాయి అనుకున్నా. అప్పుడు నాకు ఈవేళ గుర్తొచ్చి నా ఛానల్లో కూడా కొన్ని ఇలాంటి జంతువులు వచ్చినాయి అని అనాలనిపించేసింది. కొన్నండి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ, నవ్వు కానీ, ఆ ఫేస్ షేప్స్ కానీ ఇవన్నీ బై బర్త్ వచ్చేసినాయి. అవి కొంచెం నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మార్చుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో కమెంట్ పెట్టి ముందు ఆలోచించుకుని అర్థవంతంగా ఉంటే, మాలో తప్పులుంటే సరిదిద్దుకోవడానికి చూస్తాం తప్పితే అన్నెసరిగా మాట్లాడకండి. అమ్ముకోవడానికి వచ్చాను చీరలు, బిజినెస్ అండి ఇది, అమ్ముతున్నాను అని క్లియర్గా ఫర్ సేల్ అని క్లియర్గా చెప్పిన తర్వాత కూడా బిజినెస్ మొదలు పెట్టేసావా అంటారు ఒకళ్ళు. బిజినెస్సే, నేను క్లియర్గా చెప్తున్నాను. ఈ అమ్మిన చీరల్లో వచ్చిన లాభం అంతా పట్టుకెళ్ళి నేను అమ్మకు మళ్ళీ చీరలు కొనడానికి వాడుకుంటాను. నిజంగా లాభాలకు వేసుకోవాలంటే అండి చీరలు అసలు నాకు ఇదే లెక్కలు పెట్టుకుంటుంటే అసలు మిగలటం లేదు సరికదా. ఖర్చులు కూడా రావట్లేదు. నవ్వుతున్నారు మా పిల్లలు, ఎందుకమ్మా అని. నేను సరదాగానే తీసుకొస్తున్నాను. నాకు చీరలు అంటే చాలా ఇష్టం. అమ్మకి ఎలాగూ సెలెక్ట్ చేసుకొస్తున్నాను. ఇందులో నేను కొత్తగా నేను చేసి పనికి నేను వేసుకుంటున్నాను. సో నేను అందరికీ తక్కువ రేటుకి, ఇంకొకటి నా వల్ల కొంచెం ఎవరికైనా ఇబ్బంది రావచ్చు కూడా అమ్ముకునే వాళ్ళకి. ఇప్పుడు దీని మీద జనరల్గా 2 times ఎక్కువ 3 times ఎక్కువ చూస్తూ ఉంటాం బయట. యూట్యూబర్స్ కూడా డబుల్ది అమౌంట్స్ వేసుకోకుండా ఇంకెందుకు బిజినెస్ చేయడం, బిజినెస్ అంటేనే దాని మీద వచ్చి 4 రూపాయలు తెచ్చుకుని ఉపయోగించుకోవాలని కదా. సో ఎవరికి నచ్చిన రేట్లు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు. నెగిటివ్ కమెంట్లు పెడితే అది ఉపయోగపడేలాగా, మాకేమన్నా మేము తప్పు చేసి దిద్దుకునేలా ఉండాలి తప్పితే ఏదో మొక్కుబడిగా లేకపోతే బాధ పెట్టాలన్నా మాత్రం కమెంట్స్ పెట్టకండి అని తెలియజేస్తూ, ఈరోజైతే చాలా మంచి మంచి చీరలతో, కంచి కాటన్ చీరలండి. నిజానికి ఏవి విప్పి చూపించాలని అనుకోవటం లేదు. ఇవి అన్ని కాస్ట్లోనే ఉన్నాయి. 1000, 12,000, 800 ఇవన్నీ అన్నీ. కొన్ని హ్యాండ్లూమ్స్ అని, కొన్ని స్పెషల్గా నేతని, కొన్ని బ్లౌజులు విత్ బ్లౌజులు, కొన్ని వితౌట్ బ్లౌజులు, అలా రకరకాలుగా ఉన్నాయండి ఇవి. సో 1-2 చూపిస్తాను, కానీ అన్ని కలర్స్ ఇలా పెట్టేస్తాను. మీరు మార్క్ చేసి పంపించేస్తా ఉండండి, లేదంటే అన్ని చీరలు ఇలా పట్టుకొని చూపించేస్తా. ఇది రెడ్కి ఎల్లో బోర్డర్ అండి. విత్ బ్లౌజే ఉంటుంది ఇది మ్యాక్సిమం నేను అనుకోవడం. రేట్లు కూడా చెప్పేస్తా. నేను చెప్పకపోయినా మా వాళ్ళు వేసేస్తున్నారు కాబట్టి ఇది 2200 ఎంతో పడుతుందండి. ఇది ఒక కలరు. ఇది ఇంకొక వేరియేషన్స్ ఏంటంటే టెంపుల్ బోర్డర్స్ స్పెషల్ అండి, వీటి కాస్ట్ ఎక్కువ పడతాయండి. సో ఇది 2400 అండి హ్యాండ్లూమ్. మోస్ట్లీ కొన్నింటికి బ్లౌజులు వస్తాయి, కొన్నింటికి బ్లౌజులు రావు. కొన్ని థ్రెడ్ వర్క్లు, కొన్ని జరీ వర్క్లు, కొన్ని కాపర్ జరీస్ వచ్చినాయండి. సో ఇది కూడా టెంపులే కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా 2000 పైనే ఉంటుందండి చీర. ఫస్టే ఇది మెన్షన్ కాస్ట్ తెలియలేదు, చూసి వేయిస్తాను. యాక్చువల్గా ఫస్టే మనసుని కొంచెం డిస్టర్బ్ చేసుకున్నాను కదా. చాలామంది యూట్యూబర్స్ మాట్లాడుతున్నప్పుడు అనుకునేదాన్ని, ఇప్పుడు తెలుస్తుంది నాకు. ఇది 1300 అండి ఎల్లో. ఇది విత్ బ్లౌజులు ఉండకపోవచ్చు, మోస్ట్లీ ఉండొచ్చు. బ్లౌజులు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది 1100 అండి. దీనిలో కూడా ఉంటుందో ఉండదో చెప్పలేము. ఇది పైన కింద కూడా డబుల్ బోర్డర్, ఓపెన్ చేయటం లేదు, ఇంతే. ఇది కాఫీ కలర్ బోర్డర్తో కొంచెం లైట్ కలర్. ఇది థ్రెడ్ వర్క్ అండి, అది జరీ వర్క్, ఇది థ్రెడ్ వర్క్. ఇవి ఇంకా నేను చాలా ఇష్టంగా కట్టుకుంటాను. ఇవి మోస్ట్లీ విత్ బ్లౌజెస్ వస్తాయండి.
ఇది నెమలికంఠం రంగుకి కాఫీ కలర్. జస్ట్ ఇవి మీరు పిక్చర్ తీసుకుని నాకు పెట్టడానికి వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇలా చూపిస్తున్నాను. ఇది మెరూన్ కలర్కి గ్రీన్ బోర్డర్ థ్రెడ్ వర్క్ అండి. నాకు థ్రెడ్ వర్క్లు ఇష్టం, అందుకని థ్రెడ్ వర్క్లు ఎక్కువ తెచ్చేసాను. ఇది కలర్ మీకే తెలుస్తుంది. ఏం కలర్ అంటారు దీన్ని? నువ్వు చెప్పరా? బ్లూ. బ్లూ కాదు, ఏదో ఒక బ్లూ. సారీ, నవ్వు మార్చమంది, ఇంక నేను నవ్వునండి. అది నా నుంచి దూరం చేయటం ఎవరి వల్ల కాదు. ఇదిగో, ఇది నెమలికంఠం రంగుకి బ్లూ అండి. ఇది కూడా థ్రెడ్ వర్క్ అండి. రామనీలం అంటున్నది. ఓకే, ఇది మంచి కలర్. ఇది వైలెట్ కలర్ వచ్చిందండి. కలర్ అయితే యాక్చువల్గా మంచి సల్ఫర్ బ్లూలో బ్రింజాల్ కలర్ మిక్స్ చేశాడు. బ్రింజాల్ కలర్ విత్ పింక్ రెడ్ బార్డర్. మళ్ళీ చిన్న తేడా వచ్చినా భయం నాకు, ఏమైనా తప్పుగా అర్థం చేసుకున్నామన్న సమాధానాలు చెప్పడం కొంచెం విసుగ్గా ఉంటుంది. ఇది వీట్ కలర్ ఏమో, వీట్ కూడా కాదు, కాకి కలరా మీకు కనిపిస్తున్నాయి కొంచెం. నిన్న 2-3 వీడియోల్లో బాగానే వచ్చినాయి, ఎగ్జాక్ట్ కలర్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి మీకు అనిపిస్తుంది. ఇది చంద్రకాంత కలర్ అండి బోర్డరు. ఇది రెడ్, మన అమ్మలకి ఇష్టమైన కలరు. రెడ్కి వీట్ డార్క్ కలరు కాపర్ జరీ అండి, కాపర్ జరీ. పైన కింద బోర్డరు గ్యాప్ బోర్డర్స్ ఇచ్చారు ఇందులో. ఇది కాకి కలర్ కండి, కాఫీ కలర్ అండి, జరీ అండి. ఇది పైన కింద బోర్డర్ వచ్చింది. మోస్ట్లీ విత్ బ్లౌజ్ లో వస్తాయి. విత్ బ్లౌజ్ అండి. విత్ బ్లౌజ్ అయితే మెన్షన్ చేస్తారు అనుకుంటాను, నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేసుకోలేదు. విత్ బ్లౌజ్. ఇది కూడా చాలా వెరైటీగా ఉంది. ప్యారెట్ గ్రీన్ కి రామనీలం అండి. మధ్యలో బోర్డర్ వెరైటీగా ఇచ్చారు. ఇది అయితే సూపర్. పక్కన పెడదామా అనుకున్నాను కానీ ఎన్నెన్ని పక్కన పెడతానులే అని ఆగాను. ఇది గ్రీన్, పిస్తా గ్రీన్ కి పింక్ కలర్ అండి, గ్యాప్ బోర్డర్. కింద బ్లూ లైన్స్ కూడా వచ్చింది. ఎందుకో ఇది చాలా అందంగా అనిపించింది. ఇది ఒక్క చీర ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తేనే కదా తెలుస్తుంది. మొత్తం అన్ని లైన్స్ వచ్చినాయి. రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. చీర అంతా ఈ కలర్ అండి. ఇది బోర్డరే అందం అండి. బాగుంది కదా. ఒక్క కాటన్ చీర మాత్రం ఓపెన్ చేసాము. అసలు ఇవి 1200కి కంచి కాటన్స్ అంటే 2000, ఇవి 3000 అబోవ్ 4000 అయితే ఇంకా అసలు ఒక రేంజ్ అండి. కానీ థ్రెడ్ వర్క్స్ వచ్చేవి కొంచెం బరువు వస్తున్నాయి నాకు. రేటు పెరిగినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కదా, అలా బరువు వచ్చినాయి. ప్లస్ థ్రెడ్స్ అన్ని నాకు కొంచెం ఇబ్బంది పెట్టినాయి. అందుకని ఈసారి నేను వాటి జోలికి వెళ్ళలేదు నేను. మరి వీటి పరిస్థితి ఏంటి చూద్దాం ఉండండి. ఇవన్నీ బాగానే ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూపించేస్తాను ఒకసారి. సారీ మీకు ఒక ఐడియా వస్తుందని అలా చూపించిన దానికినండి ఇలా ఓపెన్ చేసిన దానికి మనకి వేరే తేడా ఉంటుంది. పళ్ళు ఇంక వీటికి స్పెషల్గా ఏం ఉండదు, ఓన్లీ లైన్స్ ఇచ్చేస్తాడు. బ్యాక్ సైడ్ చాలా నీట్ వర్క్. సో చూపించాలా? బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ నీట్గానే ఉంటుంది. సో ఇది ఒక చీర ఓపెన్ చేశాను. ఇంకా అన్ని చీరలు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంటాయి కాబట్టి ఇవి ఓపెన్ చేయట్లేదు. ఇక్కడికి వచ్చేసరికి కంచి కాటన్స్. ఇవన్నీ మా పిల్లలు జాగ్రత్తగా చూపించేస్తారు. ఈరోజు నాకు నా ఫ్రెండ్ శారీస్ పంపించారు. ఇవి కూడా నేను ఎవరికైనా నచ్చినట్లయితే తక్కువ రేట్లకు వచ్చినాయి మనకి.
ఇవి నేను యాక్చువల్గా 17, 18 ఇవి తెలుసు కదా అందరికీ, షోరూమ్స్లో 17, 18 పైనే, కానీ తక్కువ రావండి ఇవి. అలాంటిది ఇవి నాకు 13,000కి ఇచ్చారు వారు. సో ఇవి ఎవరికైనా నచ్చినట్లయితే నేను అన్ని కలర్స్ తెప్పిస్తాను, మీకు సరదాగా చూపిస్తున్నాను. ఇది ఎవరైనా తీసుకుంటే ఇస్తాను. 13,500 ఎంతో పడింది, నేను మెన్షన్ చేస్తాను, చూస్తాను. ఈ పైన కింద ఇక్కత్ అండి, ఇక్కత్ పట్టిది, గ్యాప్ బోర్డర్స్ వచ్చినాయి పైన కింద. బ్లౌజు ఇది పళ్ళుని ఇక్కత్ డిజైన్ వచ్చిందండి. ఇవి యాక్చువల్గా నేను కూడా 16,000కి కొన్నానండి. 16,000కి ఇలా ఎవరి దగ్గర తీసుకున్నాను యాక్చువల్గా. ఇప్పుడు నాకు 13,500కి వచ్చింది. అందుకని తక్కువని తీసుకొచ్చి మన వాళ్ళకి ఎవరికైనా, మీరు ఎవరికైనా నచ్చితే తీసుకొస్తే తెప్పిస్తాను, పంపిస్తానన్నారు వాళ్ళు. సో 13,500 ఈ చీర చూస్తాను, 13,200 అండి. ఇది సారీ ఇక్కత్. నెక్స్ట్ వారు పంపించినవన్నీ చూపించేస్తున్నాను. నాకు చాలా ఇష్టమైన చీరలు, నేను ఎక్కువ కట్టుకునే చీరలు ఇవి. ఇవి కూడా నేను చాలా ఎక్కువ కొనేదాన్ని, వాళ్ళు నాకు చాలా తక్కువకి ఇచ్చారు. జరీకోట అండి, ప్యూర్ జరీకోట. ఇవి యాక్చువల్గా మిక్సింగ్ వచ్చేస్తున్నాయి కదా. ఇది 11,500 పడింది నాకు. లాస్ట్ పీస్ అని పడింది అన్నారు. ఇంత తక్కువకు రావు అసలు. ఇప్పుడు షోరూమ్స్లోనే ఇవి 20,000 పైనే ఉంటున్నాయి. ఇవి కూడా మనకి కావాలంటే అవైలబిలిటీ చేస్తానన్నారు. నేను వేరే వాళ్ళ దగ్గర తెప్పించాను. జస్ట్ నాకు ఐడియా ప్రకారం నేను మీకు చూపించినట్లయితే నన్ను అన్ని రకాల శారీస్ కూడా మనం అవైలబిలిటీ చేసేయచ్చు అని నాకు అనిపించింది. అందుకని ఇది చందేరి అండి, చందేరి పట్టు. ఇది కూడా 10,000లోనే ఎంతో పడిందో, ఎంతో గుర్తులేదు రేటు. ఇది రేటు గుర్తులేదు నాకు, కనుక్కొని చెప్తాను మీకు. సో ఈ చందేరీలన్నీ నాకు చాలా, నేను పెట్టి చీరలన్నీ నాకు ఇష్టమైన క్లాత్స్. ఇదిగోండి, ఇది రెడ్ అంచు చీర అంతా ఇలా వచ్చింది. పళ్ళు ఏమో సిల్వర్ లైన్స్, జస్ట్ సిల్వర్ లైన్స్. రన్నింగ్, న్యాచురల్గా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తారు కదా, రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. ఇంక అసలు చూడక్కర్లేదు, రన్నింగే ఉంటుంది ఇందులో. సో చందేరి పట్టు చాలా కాదండి, ఇవన్నీ చాలా డ్రై వాష్లో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చెయ్యాలి. ఆ ఓపుకున్న వాళ్ళ కోసం, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి తెప్పించాను. ఇవి అందరూ మీరంతా ఓకే అంటే నేను ఇవి కూడా వాళ్ళ దగ్గర నుంచి తెప్పించేస్తానండి. ఇవి 3 చీరలు ఇప్పటి వరకు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు పంపించిన మూలాన్ని నేను మీకు చూపిస్తున్నాను. ఇంకపోతే మళ్ళీ మన కంచిపట్టు చీరలకు వచ్చేద్దాం. ఇది 9,800 అండి. ఇది చెప్పాను కదా, ఈ 5,000 నుంచి మనకి అవైలబుల్గా ఉన్నాయి. చాలా బాగున్నాయండి, లైట్ వెయిట్ పట్లు. నేను కంచి నుంచి తెచ్చిన చీరలే. క్వాలిటీలు ఏంటి అంటే నేను అన్నీ చెప్పలేనండి. నాకు అంత నచ్చిందా కట్టేసుకుంటాను అంతే, ఇంకన్ని డీటెయిల్స్ నేను ఆలోచించను. ఇది బ్రింజాల్ కలర్ అండి, బోర్డరు గ్యాప్ బోర్డర్ వచ్చింది. లైట్ వెయిట్ పట్టు అంటే సింగిల్ నేతలు వస్తాయండి మనకి. మధ్యలో ఏమో పింక్ అండి, మంచి పింక్, రెడ్డిష్ పింక్ మాట. ఇది ఆనియన్ కలర్ కాదు, రెడ్డిష్ పింక్. ఇది పళ్ళు అంతా ఇలా వచ్చింది, పళ్ళు ఇలా వచ్చిందండి, రిచ్ పళ్ళు అనొచ్చు. బ్లౌజు రన్నింగ్ కట్ చేసుకోవడమే, వైలెట్. ఇది ఒక చీర, దానిలోనే ఇవన్నీ నిన్న 4,000, 5,000లోవి తక్కువలోవి నిన్న చూపించాను. 5,000 బిలోవి కూడా నిన్న వెళ్ళిపోయినాయి అవన్నీ. ఇవి కొంచెం కాస్ట్లీ ఇవ్వండి, కొంచెం రేటు పెరిగే కొద్దీ క్వాలిటీ మారిపోతుందండి. సేమ్ ఇలాగే కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇది కట్టుకున్నప్పుడు మనకి వేరియేషన్స్ తెలుస్తాయి. నేను 2 వాడతాను కాబట్టి వేరియేషన్స్ నేను అబ్జర్వ్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు తెలుస్తున్నాయి. ఇది ఒకటండి, ఇది ప్లెయిన్. ఇవి మనకి 12,000 పైనే ఉంటాయి, యాక్చువల్గా మనకి 10,000 పడుతున్నాయి. ఇది సల్ఫర్ కలర్ అండి, మధ్యలో పింక్, మధ్యలో బుటీస్ వచ్చినాయండి. చీర అంతా ఇది కూడా 9,500 అండి. ఈ క్లాతులు వేరు, మళ్ళీ నిన్నటి క్లాతులు వేరు. ఇది రిచ్ పళ్ళు ఇచ్చాడు, బ్లౌజ్ ఇదే కలర్ ప్లెయిన్ ఇచ్చేస్తారండి.
నేను అది కూడా చూపించేయమంటే చూపించేస్తాను. ఎందుకంటే మాకు తర్వాత ఫోటోలు పెట్టండి, వీడియోలు పెట్టండి అని అంటుంటే చాలా కష్టమైపోతుంది. ఒకరికి ఆన్సర్ చేసే లోపు ఇంకా వేరే వేరే వాళ్ళు. ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. సో నేను చాలా క్లియర్గా చూపించేస్తున్నాను ఈ చీరలో. ఇది ఒక చీర. ఇవి ఆల్మోస్ట్ ఈ 3 కూడా సేమ్ ప్రైస్లో వచ్చినాయి మనకి. ఇది ఒక చీర అండి, ఎల్లోకి. అసలు ఈ కాంబినేషన్స్ ఎవర్ గ్రీన్ కదా, ట్రెడిషనల్ కాంబినేషన్స్ అని చెప్పొచ్చు ఇవి సింపుల్గా. వైలెట్ గ్యాప్ బోర్డర్ అండి, ఎల్లో. ఓహో, నాలా కలర్ఫుల్గా ఉండడం లైఫ్ ఇష్టం కదా రాధమ్మకి, అందుకని కలర్స్ చూస్తే మొహం వెలుగుతుంది. ఇది పళ్ళు అండి, బ్లౌజ్ వైలెట్ ఇచ్చాడు. సో ఇది కూడా 9500. ఈ 3 శారీస్ ఒకే టైపు. ఇకపోతే ఇది బ్రైడల్ వేర్ లాగే ఉందండి. మంచి మస్టర్డ్ ఎల్లోకి మెరూన్ కలర్ బోర్డరు, చివరిలో గ్రీన్ కూడా ఇచ్చారు. పళ్ళు కూడా చూద్దాం ఎలా ఇచ్చారో. ఇది 12500 అండి. ఇక్కడైతే 20,000 అబోవే ఉంటాయి. ప్యూర్ కంచిపట్టు అండి ఇది. జరీ ఒకటి మనకి మామూలుది అనుకుంటున్నాను నేను. ఇది క్లియర్గా నేను కనుక్కోలేదు, మెన్షన్ చేయలేదు. ఏదైనా మనం ఇవి పట్టుకుని ఎక్కడ అమ్మం కదా, కాబట్టి నేను అంత పట్టించుకోలేదు. ఇది మాత్రం 12,500. ప్యూర్ పట్టు అండి. ఇది మాత్రం క్లాత్ అంతా ప్యూర్ పట్టు. చీర అంతా టిష్యూ అండి, మధ్యలో ఏమో బుటీస్ వచ్చినాయి. రిచ్ పళ్ళు, బ్లౌజ్ మెరూన్. సూపర్ సారీనా? ఓపెన్ చేసి చూడడానికి కూడా ఆనందంగా అనిపిస్తాయి కొన్ని చీరలు, అంత బాగుంది ఇది. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఓపెన్ చేస్తాను, మీకు వచ్చినప్పుడు కొంచెం నలుగుతాయి. ఇంకా దానిలో నేనండి ఇది ఓపెన్ చేయటం లేదు. ఇది కొంచెం నెమలికంఠం కలరుకి రెడ్డిష్ పింక్ అండి. పైన పింక్ బోర్డర్ వచ్చిందా, రెండు ఒకటే కలరా? వెయిట్ చేస్తా. ఇది పింక్ రెడ్ మిక్సింగ్ అండి, కానీ ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలా కనిపిస్తుంది. కింద బోర్డర్ ఏమో కొంచెం గ్యాప్ బోర్డర్ లాగే ఇచ్చాడండి. పైన బోర్డర్ ఏమో చిన్న బోర్డరు. యాక్చువల్గా బాగా హైట్ ఉన్నా కూడా మనం ఎప్పుడైనా కూడా, నేను ఎప్పుడు పైన కింద బోర్డర్స్ ఎత్తుక్కుంటాను జనరల్గా. మనకి పైన చిన్నది ఉంటేనే బాగుంటుంది, అంటే మన హైట్ని బట్టి డిసైడ్ అవుతుందేమో అది. ఇది గ్యాప్ బోర్డర్స్తో. ఈ చీరలన్నీ కూడా 12,000. మొత్తం టిష్యూ అండి. టిష్యూలో మళ్ళీ గడి ప్లస్ మధ్యలో ఇవన్నీ ఓపెన్ చేస్తే కొంచెం మడత పెట్టడం కష్టం, శారీ నలిగిపోతుందని భయం వేసింది, అందుకని ఓపెన్ చేసుకుండా చూపిస్తున్నాను. వైలెట్ గ్యాప్ బోర్డరు, పైన కింద సేమ్. కలర్ పింక్ అండి, పింకా పీచ్ పింక్ అంటండి. పళ్ళు ఇంకా చూపించక్కర్లేదు అనుకుంటేనే ఓపెన్ చేస్తున్నాను. రిచ్ పళ్ళు అండి, ప్లెయిన్ బ్లౌజ్ రన్నింగ్. పింక్ వస్తుందా బ్లౌజ్? ఇది రన్నింగా. బ్లౌజ్ ఏమి ఇచ్చారు? ఇదిగో అండి బ్లౌజ్ వైలెట్. కాదు, వైలెట్ గీతలు వచ్చినాయి అండి బ్లౌజ్లో. ఇదిగో అడ్డంగా గీతలు వచ్చినాయి, చాలా బాగుంది. మరి దాని బ్లౌజ్ ఎలా ఇచ్చాడో సరిగ్గా చూడలేదు, కానీ నేను ఇందులో 4 కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ 12,000 అండి. ఇంకొకటి, నేను శారీస్ సేల్ చేసే దగ్గర అండి చీరలు అయితే అమ్మకి కట్టి ఇచ్చారనుకున్నాను అంటున్నారు. కట్టి అయితే కట్టిన చీరలు వేరు, ఇవి వేరు. ఎవరైనా కట్టమని రిక్వెస్ట్ చేస్తే మాత్రం కట్టి పంపించాను ఒక 4గురికి. ఇది కూడా ఒక కలర్ అండి, లక్స్ గ్రీన్ కి రెడ్డిష్ పింక్ అండి, పింకిష్ రెడ్. రెడ్డే పక్కగా రెడ్ అండి ఇది. అది పింకిష్ రెడ్ కానీ ఇది రెడ్డే. కొంచెం మిక్స్ చేసేస్తున్నారు కదా, కలర్స్ చెప్పడం కూడా కష్టమైపోతుంది ఈ మధ్య. ఇంక ఇవి కొంచెం తక్కువ రేటువి, గ్యాప్ బోర్డర్స్.
9600 అండి. ఇవి ప్యారెట్ గ్రీన్ కింద వస్తుందా, సంపంగి కలర్ అండి, సంపంగి పచ్చి సంపంగి కలర్ కదా. చాలా బాగున్నాయి ఈ చీరలు అసలు. ఇవి మనకి ఇక్కడ 12,000 అలా పడతాయండి షోరూమ్లకి వెళ్తే. మనం పెద్ద పెద్ద మాల్స్కి వెళ్తామంటే ఇంకొంచెం ఎక్కువ పడతాయి. మినిమం 15,000 16,000 అబోవ్ ఉంటాయి. రిచ్ పళ్ళు, వైన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అండి. నా చేతితోటే చూసి, నా చేతితోటే మడత పెట్టి, నా చేతితోటే చూసి పంపిస్తానండి. మా పిల్లల్ని డిస్టర్బ్ చేసి వస్తున్నారు కొంతమంది, రాధమ్మే కావాలంటున్నారు. పిల్లలు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇవన్నీ నేను ఇలా చేసుకుంటూ ఉండడం అంటే చాలా అసలు చాలా పెద్ద పని అని. చేసి వాళ్ళు ఎంత ఎలా చేస్తున్నారో, అది కూడా డబ్బులు మళ్ళీ సరే అన్నింటికి డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఇదొక చీర, ఇదొక చీర అండి. ఇవి రెండు తీసుకున్నాను యాక్చువల్గా. ఇందులో ఒక చీర ఎవరు పట్టుకెళ్ళిపోయారు. ఈ రెండు సారీస్. ఇది ఏం కలర్ అంటే పింక్ కి కాఫీ కలర్. అసలు సూపర్ అండి ఈ చీరలో. ఇవి 12,000 తక్కువ అయితే ఎక్కడ దొరకవు మీకు. రాధమ్మ దగ్గర మాత్రం 9,600కే కంచిపట్టు చీరలతో రాధమ్మ పూజలు మానేసి తెలుసా అండి. ఏ చీరలు వెళ్ళినాయి, ఏవి వాళ్ళకి వెళ్ళినాయా లేదా, అందనియా లేదా అని చూసుకోవడంతో టెన్షన్. ఎవరైనా మెసేజ్లు చేస్తే బాబాయ్ ఏం పెట్టారో, ఎవరికైనా చీర అందలేదేమో అని కంగారు. ఇదిగో అండి పింక్, మంచి పింక్, రిచ్ పళ్ళు, కాఫీ కలర్ బ్లౌజ్. సో చాలా బాగుంది చీర కూడా, ఏం పర్లేదు. రాధమ్మ మళ్ళీ మీ ముందుకి వెళ్ళకపోతే వచ్చిన ప్రతి చీరతోటి మీ ముందుకి రాబోతుంది రాధమ్మ. ఓకేనా. ఫోన్లు చాలా ఎక్కువ మంది చేస్తున్నారండి. మామ మాట్లాడాలని ఉందమ్మా అని మెసేజెస్ చేస్తున్నారు. నేను మాట్లాడదాం అనుకుంటున్నాను కానీ నాకు అవ్వట్లేదు. ఇది ఈరోజు 1,200 నుంచి 22,000 వరకు మీ ముందుకు వచ్చింది రాదమ్మ. 18,000 అండి చీర. చాలా బాగుంది అసలు ఇది. ఇక్కడైతే 50,000 ఈజీగా ఉంటుంది మనకి షోరూమ్స్ లో. బోర్డర్స్ రివర్స్ చూపిస్తున్నానా. విప్పడానికి నాకు ధైర్యం లేదు. ఇది సూపర్ కదా, చూడండి అసలు ఎంత బాగుందా. ప్యారెట్ గ్రీన్ అండి, వైలెట్ బోర్డరు, కింద వైలెట్ బోర్డరు, చిన్న పెద్ద బోర్డరు. కంగారు అయిపోతున్నాను ఇంత మంచి చీర చూసేసరికి. చీరలు పిచ్చాళ్ళు ఆడాళ్ళు అంటారు, అందులో ఇంకొంచెం 2 ఆకులు ఎక్కువ పిచ్చిది రాదమ్మమాట. చిన్న బోర్డరు, చీర అంతా అసలు వర్క్ అండి. బ్యాక్ సైడ్ కూడా చూపించేసాయి. బ్యాక్ సైడ్ లైట్ గా అంతే, పెద్ద పెద్ద దారాలు అవి లేవు, సరదాగా కట్టేసుకోవచ్చు. 50,000 తక్కువ ఉంటే ఈ చీర అసలు ఆశ్చర్యపోవాలన్నమాట మనం. అంత మంచి చీర అన్నమాట. చూడగానే ఈ కాంబినేషన్ చాలా బాగుంది అనిపించింది, అందుకని తీసుకున్నాను. ఈ చీర పళ్ళు అవి ఓపెన్ చేస్తే మళ్ళీ నాకు భయం, మడతలు పెట్టడం కష్టమైపోయి కొనుక్కునే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. రిచ్ పళ్ళు అండి, కనిపిస్తుందా పళ్ళు, రిచ్ పళ్ళు. బ్లౌజ్ అంతా మొత్తం జరీ అండి. ఇది బ్లౌజ్. లోపల 1/2 మీటరు చీర ఇచ్చేస్తున్నారు ప్లెయిన్ గా అన్నాను కదా, అది కూడా మనకి బ్లౌజ్ లాగే ఇచ్చేసారు. లోపల వర్క్ కూడా మీకు ఐడియా వస్తుంది, కొంచెం చూపించేస్తున్నాను. ఇదిగో అండి, ఇది చీర 40,000 50,000 పెట్టి కొనుక్కునేదాన్ని. ఇప్పుడు నాకు కొంచెం ఆనందంగా కొనుక్కోవచ్చు మాట ఈ చీరలన్నీ. బ్రైడల్ శారీస్. సో 18,500 ఎంతో పడిందండి చీర. ఇదిగో
ఇది 20,000, ఈ 22,000 ఇది. ఈ ఇంకా విచిత్రం అన్నమాట. అసలు వర్క్ లేదు, ఏం లేదు, ప్యూర్ జరీ, ప్యూర్. అందులో అంత జరీ వచ్చి మనకి 20,000లో వచ్చిందంటే అది జరీ డెఫినెట్ గా నార్మల్ జరీ. పట్టు అయితే ప్యూర్ అండి, జరీ అయితే నార్మల్. ఇది మాత్రం ప్యూర్, ఇంకా జరీ అంతా గోల్డ్ జరీ అండి. చూసారా, చీర పళ్ళు అండి ఇది. ఇది బ్లౌజ్. బ్లౌజ్ అంతా ఇలా ఇచ్చారు. సారీ అడ్డంగా గడియలు. సారీ, ఈ సారీ ఎవరికైనా నచ్చినట్లయితే పిక్ తీసి నాకు పంపించండి. నేను మా పిల్లల హెల్ప్తో మీకు పంపించేస్తాను. కొన్ని చీరలు ఇలా చూడగానే నేను ఇంకా ఆలోచించకుండా తెచ్చేసి బ్యాగ్లో పక్కన పెట్టేస్తాను అనమాట. నెమలి కంటన్ రంగు, గ్యాప్, చిన్న బోర్డర్స్, చీరంతా బుటీస్, పికాక్స్ కొంచెం రౌండ్గా చక్రాల్లాగా ఇచ్చారు. చీర మొత్తం ఏక కలర్ అండి. అసలు ఇందులో 2-3 రకాలు. పళ్ళులో అయితే పికాక్స్ ఇచ్చాడు. ఇది పళ్ళు. ఇది 18,000 అండి. 16,000 18,000 పడుతుంది. నేను చూసి మీకు ఎలాగో మెన్షన్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం రాదు. ఎగ్జాక్ట్ రేట్ నేను అప్రాక్సిమేట్ చెప్తున్నా. ఇది చీర, పళ్ళు, రన్నింగ్ బ్లౌజ్, సారీ మొత్తం ఇది. దీనికి ఎల్లో కలర్ వేసుకున్నా కూడా మనం బెనారస్ కానీ ఏదైనా డిజైన్ చేసుకోవచ్చండి. నేను బ్లౌజెస్ కూడా డిజైన్ చేసి వస్తాను తొందరలోనే. బ్లౌజులు కూడా ఎక్కడ తక్కువ వస్తుందో చెక్ చేసుకుని కొని పట్టుకొచ్చి శారీస్లో మీకు అందించడానికి ట్రై చేస్తాను. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే పిక్ తీసి పెట్టండి, లేదంటే రాధం కట్టుకుని మీ ముందుకు వస్తుంది. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ కలర్. 17,500 అండి సారీ ప్రైస్. నిజానికండి డిస్క్రిప్షన్లో మేము ఫోన్ నెంబర్ తీసేసాము అంటే ఆ శారీస్ అన్నీ అయిపోయినట్టు అర్థం అండి. నెంబర్ ఇవ్వలేదు, నెంబర్ లేకుండా ఎలా కొంటాము అని చాలామంది అడుగుతున్నారు. వీడియో తీసేద్దామంటే నా మీద కొంత ఐడియా వస్తుంది కదా, మనం ఏం చీరలు అమ్ముతున్నాము, కొంత నా సెలెక్షన్ ఏంటి అన్నది తెలుస్తుంది అన్న ఉద్దేశంతో సరదాగా చూసేవాళ్ళు కూడా, నేను కూడా సరదాగా చూస్తూ ఉంటాను, అందుకని వీడియోస్ ఉంచుతున్నాము చీరలు అయిపోయినా కూడా. నెక్స్ట్ ఫోన్ నెంబరు మెన్షన్ చేయమని అడుగుతున్నారు. మాకు మెన్షన్ చేసి వీడియోలో స్క్రోల్ అవుతా ఉంటే మాకు కష్టమైపోతుంది కదా, అందుకని డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా చెక్ చేసుకున్నట్లయితే మీకు దొరుకుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంగా ఇవి ఖచ్చితంగా అమ్మకి కట్టిన చీరలు అయితే కాదు. ముందు వీడియోలో చీరలు కట్టకుండా పంపించేశారు, అమ్మ కట్టిన చీరలు అనుకుంటూ కొనుక్కున్నానని ఎవరో మెసేజ్ చేశారండి. సో అమ్మ కట్టినవి కాదు, ఇవన్నీ కొత్త సారీస్. నేను జస్ట్ సరదాగా అమ్మవారికి కొనుక్కొస్తూ అందరికీ అందుబాటు ధరల్లోకి రావాలన్న ఉద్దేశంతో సరదాగా చేస్తున్న చిన్న ప్రయత్నం తప్పితే దీనిలో లాభాలు గడించేసి నేను ఏది బిల్డింగ్లు కట్టే ఉద్దేశం కూడా నాకు లేదు. చీరల్లో అమ్మ దగ్గర పెట్టి మీకు పంపిస్తాను, పెట్టొద్దన్నా కూడా పెట్టకుండా కూడా పంపించమన్నా కూడా పంపిస్తాను. ప్రతి చీర నేను సెలెక్ట్ చేసేటప్పుడు అమ్మ నామం గుండెల్లో జపించుకుంటేనే కొంటాను కాబట్టి దీనికి కూడా తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఈ వంకతో అమ్మ పేరుతో బిజినెస్ అంటున్నారు, అమ్మే బిజినెస్సే బ్రతుకుతారు వేదిన బ్రతుకుతారువే అనుకోండి. దీని మీద కూడా నేను బతుకుతున్నాను అనుకోండి, నాకేం నష్టం లేదు. బిజినెస్ చేసుకుంటున్నారంటే లోకల్లో 1,00,000 మంది బిజినెస్ చేసుకుంటున్నారు, చీరలు అమ్మితే తప్పేంటో నాకు అర్థం కాలేదు. ఏ విధంగానూ బ్యాడ్గా కమెంట్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకుని ఎదుటి మనుషులు బాధ పెట్టొద్దు అని మళ్ళీ రెండోసారి తెలియజేస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు like, share and subscribe to Meeradhamma Vlogs.